ఉందిగా. బొమ్మిడి ఇచ్చింది, జాగ్రత్త బయట తీసుకురా. మంచి సైజు బొమ్మిడి, మరి ఎంత సైజు, మంచి సైజు వచ్చింది. బొమ్మిడి తిరిగిపోయింది, మంచి సైజు. కవర్ పక్క పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మళ్ళీ ఎప్పట్లాగే చేపల వేటకు వచ్చాము. కాలువ మీదకే ఎర్ర నీళ్ళ మీద ఆడతాను. అది చిప్పలకని బొమ్మడాయిలకి. చూద్దాం ఇలా ఏం సైజులు పడతాయి, ఎంత సైజులు పడతాయని. యేసు బాబు ఓకే అవి చెప్పేశాడు. చూద్దాం. ఎప్పట్లాగే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, వీడియో మొత్తం పూర్తి చూడండి. చూద్దాం ఇలా ఎన్ని చిప్పలు పడతాయి, ఎంత సైజులు పడతాయి అనేది. వీడియో మొత్తం పూర్తి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. నీళ్ళు చూసారా, అలాగే ఉన్నాయి ఎర్రగానే. ఈ నీళ్ళు ఎర్రగా వచ్చినంత కాలం ఎక్కువగా చిప్పలు బొమ్మిడాయలే ఎక్కువ పడతాయి, ఏరే చేప ఎక్కువ పడదు. అందుకని ఈ చేపలకే ఎక్కువగా ఆడుతూ ఉంటాం అన్నట్టు. చూద్దాం ఏమేమి పడతాయి అనేది. వచ్చింది బొమ్మిడాయి, తిరిగిపోయింది, మంచి సైజు. కవర్ పక్క పెట్టు. లోపలి మింగింది అనుకుంటా, బాగా లోపలి మింగేసింది. తీస్తాడు, చూపించి మంచిగా. మంచి సైజులే, లోపలికి బొట్లో. కింది పొంబరొట్టి ఏమంటారు మీరు? ఇచ్చింది అయ్యా, మళ్ళీ ఇంకో బొమ్మలాయి. అది తీరిపోయింది. జాగ్రత్త పర్రా. దాని ముళ్ళు పెట్టాలి అసలు, బాగుంటుంది. ఈపు మీద ముళ్ళు గట్టిగా ఉంటాయి అసలు, రంపం బ్లేడ్లే. తెగ్గిపోయింది కదా, మామూలు కాదు. చెక్క కాదు, మనిషి చేతి తెగిపోతాయి. ఒకసారి చూపెట్టి మంచిగా. అది బొట్లు. ఓ మళ్ళీ పెద్ద చేప పడిందిగా, ఇసుకదంతా. బాగుంటుంది కదా ఇది. ఇసుకదంతా భలే ఉంటుంది. ఇల్లమ్మా వెళ్ళిపోయింది. బాగా చిక్కింది ఏదో. ఏంటది? చెప్పి అనుకుంటా. పెద్దది తలపేయ ఫిష్, చాలా పెద్దది. కేజీ ఉండొచ్చు మ్యాక్సిమంగా, కేజీ అంతే. సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఓకే, అందులో సీపు ఇది. చిక్కింది అయ్యా. మా తగిలింది, అయ్యో ఊడైపోయింది.
అమ్మాయి అది దిగింది. ముళ్ళు గుచ్చుకుంటుంది. ఇల్లు ఎత్తను. దిక్కింది. అయ్యో అమ్మ పెద్ద సైజు పియ్య. తలను పియ్య అలా పీలేదు. చెయ్యి బాగలేదా కొత్తనాడు. బాగా చిక్కింది. మళ్ళీ తెలపియనయ్యో తెల్లగునేది. తెల్లగుంది. ఓ ఏదో చిక్కింది, పెద్దది అనుకుంటా. ఏదో కానీ చాలా పెద్దది. అయ్యో చిప్ప అనుకున్నాను, కాదు. పెద్ద తలపే ఫిష్ ఇది. ఒక ½ కేజీ, అటు ఇటుగా ½ కేజీ ఉండొచ్చు. చాలా బాగుంది. ½ కేజీ ఉంటుంది ఈజీగా. ఇది చిక్కింది. వేసే ఇటు. చెప్పు ఇది ఎంత చిన్న చెప్పు చూపిద్దాం. ఎంత చిన్న చేప మళ్ళీ చిన్న సైజు. నీటిలో వేస్తాను. వెళ్ళమ్మా వెళ్ళి. పడింది పో, మామూలుగా పెద్ద సైజు. అబ్బా వచ్చింది, మంచి సైజు పడింది. ఆల్రెడీ కొట్టారు కూడా, మూతులు ఆకలి మీద ఉంటుంది. ఎవరో కొట్టారు కాలంతో దీన్ని. ఆగమ్మా. అబ్బా దిగిపోయింది, మావాడికి చేతికి దిగిపోయింది. జాగ్రత్త పట్టుకో. ఆగా నీకు చంద్రబాబు పెడతాను. ఇది అంతే ఉంది, ఒక అరకేజీ సైజు. కాకపోతే ఇంతకుముందు ఎవరో ఆల్రెడీ కొట్టారు, దాని మూతి కూడా చీలిపోయి ఉంది. మళ్ళీ మాకు చిక్కింది ఇప్పుడు. ఇది చూద్దాం. అన్నీ ఎక్కువగా ఇవే పడుతున్నాయి మరి ఈసారి. ఇక్కడ అన్నీ అయ్యే ఉన్నాయో. ఎర్ర నాకే కావాలి. చిప్పనా ఇది? చిప్ప మంచి సైజు వచ్చింది చిప్ప. వీటికి దక్కనే ఇట్లా వేయి, ఫస్ట్ అయ్యే పట్టుకుంటుంది. మళ్ళీ మంచి పెద్దది లాగాడు. చిప్ప చాలా చిన్నది ఇది. మళ్ళీ ఏమంటే చిన్నది చిప్పలు. అమ్మ కింద పడుతుంది, కింద పడిపోయింది. చాలా చిన్న సైజు. చూడు ఎలా చుక్కలు అవుతాయి, చూసారు ఎలా ఉన్నాయో. దీన్ని కూడా నీళ్ళలో వేసేద్దాం. ఇది
మంచి చిప్ వచ్చిందిగా. అటు వట్ట తిరిగిపోయిదిలే, మంచి సైజులే. రా చెప్పమోహోడా, నా ఎర్ర తీసుకొని చెప్పని కొట్టి ఏమని అంటావా? వచ్చిందే చిప్ప, కవర్ కింద పెట్టుకో. జాగ్రత్తగా అది దాంట్లో ఏమది ఏది ఏయ్ అమ్మా వచ్చింది, కోటి స్పాట్లో వచ్చేసింది. బుట్ట దగ్గర పెట్టి అంకుల్కి. చాలే మంచి సైజు పడింది. బొమ్మిడి ఇచ్చింది, జాగ్రత్త బయట తీసుకురా. మంచి సైజు బొమ్మిడి. మరి ఎంత సైజు, మంచి సైజు. జాగ్రత్త ఇల్లు కూర్చుకుంటుంది. వచ్చింది. వచ్చింది చిప్ప. కలర్ ఎక్కువ ఉంది, ఇది కలర్ఫుల్గా. కలర్ వచ్చింది. వా, ఇది అసలు ఏంటంటే మామూలు కాదు. అబ్బాబ్బాబ్బా, నిగనిగలాడిపోతుందిగా. మంచి సైజు కాకపోతే. వాడుతుందిగా. బా, ఏందయ్యో వల్లంకి ఏమంటారు, ఎన్నిసార్లు చేసినా దీని పేరు మర్చిపోతూ ఉంటాం. వల్లంకి, పంబరట్టి అంటాం, వల్లంకి. ఇది పెద్ద సైజు, ఇది ఒకసారి ఇటీ. ఇది పెద్ద సైజు, మంచి సైజు. ఇందుకు 1/2 కేజీ ఉంటుంది. కానీ మనకి వద్దు, పడేస్తానా, నీళ్ళల్లో వేస్తాను. లేకుంది కదా. ఓ పోయింది, పెట్టాడు కానీ వీడియో రాలేదు. ఇది చెప్ప, అబ్బా కట్టి తీసేవే. వేట అయిపోయింది ఫ్రెండ్స్. ఇది వేట ఈరోజు సూపర్గా సాగింది. బొమ్మిడాయలు, చిప్పలు, గురకలు చాలా పడ్డాయి. చేపలు చాలా వరకు బాగా పడ్డాయి. కాకపోతే ఏంటంటే ఈరోజు మాత్రం కొన్ని వీడియో వచ్చినాయి, కొన్ని వీడియో రాలేదు. ఏం బొమ్మిడాయలు కూడా ఒక మూడింటికి వచ్చింది అనుకుంటే వీడియో, 3 వచ్చింది, మిగతా వాటికి రాలేదు. చిప్పలు కూడా కొన్నిటికి చాలా బాగా వచ్చినాయి, కొన్ని రాలేదు. కొన్ని అయితే చైనా గురకలు అంటారు, అదే తలపియా ఫిష్లు మాత్రం ఒక పెద్దవి 3 పడ్డాయి, చిన్నవి ఒక 2-3 పడ్డాయి.
చాలా వచ్చింది ఈరోజు మాత్రం సూపర్గా ఉంది, వేట సాగింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం అయ్యం బొమ్మిడాయలు, ఇగో ఇయ్యం చిప్పలు వేరుగా, బొమ్మిడాయలు వేరుగా, గురకలు వేరుగా పెట్టి చూపిస్తాము ఒకసారి మొత్తం అన్ని ఎన్ని పడే అనేది. చాలా బాగుంది, వీడియో మాత్రం సూపర్గా వచ్చింది. కానీ కొన్ని చోట్ల ఏంటంటే కంప ఉన్న చోట్లల్లో వీడియో మిస్ అయిపోయింది, కొన్ని తీయలేదు. ఇవన్నీ చిప్పలే, అవతలేమో నాటు గురకలు అంటారు, ఇవేమో చిప్పలు అంటారు. ఆటికిటికి మరి తేడా ఏమి ఉండదు. కాకపోతే వీటికో చుక్క ఉంటుంది, చందమామలాగా చిన్న చిన్న చుక్కలు ఉంటాయి, నక్షత్రాలలాగా. కానీ చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. కానీ చేప నిండా ముల్లే ఉంటుంది, ఎక్కువ ముళ్ళున్న చేప ఎక్కువగా టేస్ట్గా ఉంటుంది అన్నట్టు. ఇది వీడియో సూపర్గా సాగింది. మా వీడియో ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ, మా వీడియోకి ఎప్పట్లాగే మీరు లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. థ్యాంక్ యూ. కొనుడుగాడి నేను ఇన్నర ఉంటాయి. కళాకారులు ఫ్యామిలీ మరి